పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 అంశాలు ఆయనే అన్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మొత్తం స్పీచ్లు విని నేను మాట్లాడాలనుకుంటా, కాకపోతే ఒక్కొక్కళ్ళది ఒక్కో టైం అయిపోతుంది, టైం చాలట్లేదు. ఆయా పార్టీలు ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్నే టచ్ చేయడం కుదురుతోంది. టైం ఉన్నప్పుడు మాత్రం వింటున్నాం, ఏది మేనిఫెస్టో లాంటి అట్లాంటి ముఖ్యమైన. ఎందుకంటే రోజుకి బోల్డ్ చోట్ల మాట్లాడుతున్నారు కదా, అటు చంద్రబాబు గారు 2 చోట్ల, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల, ఇటు జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల, ఇవన్నీ కలిపి మళ్ళీ నరేంద్ర మోడీ సభలు నడుస్తున్నాయి. ఇవన్నీ వినటానికి కుదరట్లేదు. సినాప్సిస్ పార్టీ వాళ్ళు ఇచ్చినవి మాట్లాడుతున్నది చూస్తున్నా, నేను దాని మీదనే వీడియోస్ చేస్తున్నా. కానీ ఇక్కడ కొన్ని నేను మిస్ అవుతున్నాను అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే సిపిఎం నిన్న మాట్లాడినటువంటి మాట రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఏమని? జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే, అయినప్పటికీ నిర్వాసితుల పునరావాసం పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజల మీద సెస్ విధిస్తామని పవన్ ప్రతిపాదించడం గర్హనీయం. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు చెల్లించవలసిన పరిహారాన్ని బిచ్చమెత్తి క్రౌడ్ ఫండింగ్ సేకరిస్తామని పవన్ చెప్పడం సిగ్గుచేట. అట్లా అన్నారా? ఏది క్రౌడ్ ఫండింగ్ చేస్తాం అక్కడ అని చెప్పేసి అది మాట్లాడితే తప్పే ఖచ్చితంగా. అదే సందర్భంలో ఏదైతే దానికి సంబంధించినటువంటిది సెస్ వేస్తామని అది కూడా తప్పు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వమే చివరి రూపాయి దాకా కడుతుంది. మరి దానికి రాష్ట్రం నుంచి ప్రజల నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయాలి? అదంటే తప్పే. అన్నారో లేదైతే నాకైతే డౌటే. సిపిఎం మాత్రం ఈ ప్రకటన ఇచ్చింది.